జాబిలి కోర్టు మూవీతో ఓవర్నైట్లోనే భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. ఎక్కడో పల్లెటూరులో ఇన్స్టా రీల్స్ చేస్తూ వెలుగులోకి వచ్చిన ఈమె అనూహ్యంగా సినిమా ద్వారా తన ఉనికిని చాటుకుంది. ఇందులో జాబిలి పాత్రలో అమాయక పర్ఫార్మెన్స్తో అందరి దృష్టి ఆకట్టుకుంది. పక్కింటమ్మాయిలా కనిపించి ఎంతో మంది హృదయాలు దోచేసుకుంది. అంతేకాదు యువత ఫేవరెట్ హీరోయిన్గా కూడా పేరు సొంతం చేసుకుంది. ఇకపోతే ఒక్క సినిమాతో లైమ్ లైట్లోకి వచ్చిన శ్రీదేవి ఏమాత్రం ఆ విషయం గుర్తుపెట్టుకోకుండా చాలా ఫ్రీగా పబ్లిక్లో తిరిగేస్తూ తెగ ఎంజాయ్ చేస్తోంది. అందులో భాగంగా తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానంలో సందడి చేసిన ఈమె అక్కడ టీటీడీ ఏర్పాటు చేసిన ఫ్రీ బస్సులో ప్రయాణించి ఫ్రీ బస్సు సర్వీస్ గురించి తన అభిప్రాయం పంచుకుంది. ఈ మేరకు ఇన్స్టా వేదికగా ఒక వీడియో కూడా షేర్ చేసింది. అందులో అసలు విషయాన్ని చెప్పడమే కాకుండా తిరుమలకు వెళ్లే భక్తుల కోసం ఒక మంచి ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చింది. శ్రీదేవి తన ఇన్స్టా వేదికగా ఆ వీడియో షేర్ చేస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం వారు 100కి పైగా ఫ్రీ బస్సులు భక్తుల కోసం అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ ఫ్రీ బస్సు ప్రయాణం చాలా బాగుంది. ముఖ్యంగా చాలా ఫ్రీగా ఉంది. టీటీడీ వారు ఏర్పాటు చేసిన ఈ 100కి పైగా బస్సులు ఇక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్లడానికి ప్రొవైడ్ చేస్తున్నారట. సర్వీస్ చాలా బాగుంది. ఈ బస్సులు చాలా క్లీన్ గా కూడా ఉన్నాయి. మనం ఎక్కడికి వెళ్లాలనుకున్న దాన్ని బట్టి స్టాప్ కూడా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి అంటూ తన ఫ్యాన్స్ తో పంచుకుంది. ఇక ప్రస్తుతం ఇందుకు సంబంధించి వీడియో వైరల్ అవుతుంది. ఈ కోర్టు మూవీ విషయానికి వస్తే స్టేట్ వర్సెస్ ఏ నోబడి అనే శీర్షికతో ప్రేక్షకుల ముందుకు వచ్చి విపరీతంగా ఆకట్టుకుంది. చిన్న సినిమానే అయినా ఆడియన్స్ విపరీతంగా కనెక్ట్ అయింది. తెలుగు భాష లీగల్ డ్రామాగా వచ్చిన ఈ సినిమాలో ప్రియదర్శి, హర్ష రోషన్, కాకినాడ శ్రీదేవి ప్రధాన పాత్రలు పోషించారు. శివాజీ, శుభలేఖ సుధాకర్, సురభి, ప్రభావతి, పలువురు నటించారు. ఈ సినిమాలో జాబిలి పాత్రలు నటించిన శ్రీదేవి కాకినాడలో ఒకవైపు ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతూ మరొక వైపు సినిమాలో నటించింది. 2025 మార్చి 14న ఈ సినిమా రిలీజ్ అయింది.